1981లో ఎడ్ లొరైన్ ని డేవిడ్ కి ఎక్సోర్సిజం చేయడానికి హెల్ప్ గా ఉండమని పిలుస్తారు. డేవిడ్ కి 8 ఏళ్లు. డేవిడ్ అక్క డెబీ బాయ్ ఫ్రెండ్ ఆర్నీ డేవిడ్ కి సపోర్ట్ గా ఉంటాడు. సడన్ గా డేవిడ్ అందరినీ కత్తితో అటాక్ చేస్తాడు. డేవిడ్ ని చర్చ్ కి తీసుకెళ్లే టైం లేక ఫాదర్ తో ఇంట్లోనే డేవిడ్ మీద ఎక్సోర్సిజం చేస్తారు. డేవిడ్ ని పట్టుకున్నప్పుడు లొరైన్ కి విజన్ వస్తుంది. అన్ని వస్తువులు గాలిలో ఎగురుతాయి. ఫాదర్ కి దెబ్బ తగిలి కింద పడతాడు. ఎడ్ ఎక్సోర్సిజం చేస్తాడు కానీ సరిగ్గా పని చెయ్యదు. డేవిడ్ తనని పట్టుకున్న వాళ్ళని కొట్టి లెగిచి ఎడ్ ని చంపాలని చూస్తాడు. ఆర్నీ డేవిడ్ ని వదిలేయ్, చిన్న పిల్లాడు, నన్ను తీసుకో, నన్ను పొసెస్ చెయ్యి అంటాడు. డీమన్ డేవిడ్ నుంచి ఆర్నీలోకి వెళ్తుంది. ఎవ్వరూ గమనించరు కానీ ఎడ్ అది జరగడం చూస్తాడు. డేవిడ్ మీద ఎక్సోర్సిజం చేస్తే అంతా అయిపోయేది. కానీ ఇప్పుడు ఆర్నీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఈ కథ నిజంగా జరిగింది. ఎడ్ కి హార్ట్ అటాక్ వస్తుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సర్జరీ అవుతుంది. డేవిడ్ ఆర్నీ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఆర్నీకి ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించడం మొదలవుతుంది. ఆర్నీ ఇంటి చుట్టూ ఉన్న కుక్కలు తను వచ్చినప్పుడు అరుస్తూ ఉంటాయి. హాస్పిటల్లో ఎడ్ కి మెలకువ వచ్చాక లొరైన్ తో అది ఆర్నీలో ఉంది, మనం ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి అంటాడు. లొరైన్ ఆర్నీకి కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చెయ్యరు. లొరైన్ పోలీస్ కి కాల్ చేసి చెప్తుంది. ఆర్నీకి వాళ్ళ ఇంటి ఓనర్ డెబ్బీని ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళు పాటలకి డాన్స్ వేస్తూ ఉంటారు. ఆర్నీకి ఓనర్ దెయ్యం లాగా కనిపిస్తాడు. కత్తి తీసుకొని ఓనర్ ని పొడుస్తాడు. డెబ్బీ ఆగు, వద్దు అని అరుస్తున్న ఆర్నీ ఆగడు. ఓనర్ ని 22 సార్లు పొడిచి చంపుతాడు. పోలీస్ ఆర్నీ ఇంటి వైపు వెళ్తుంటే రోడ్డు మీద ఆర్నీ కనిపిస్తాడు. తన మొహం వింతగా ఉంటుంది. తన డ్రెస్ మొత్తం బ్లడ్ ఉంటుంది. ఆర్నీకి తను ఓనర్ ని చంపాడు అని తెలియదు. ఆర్నీని అరెస్ట్ చేస్తారు. ఎడ్ లొరైన్ ఆర్నీతో బైబిల్ చదివిస్తారు. హోలీ వాటర్ పోస్తారు. ఆర్నీకి ఏమీ అవ్వదు. దెయ్యం ఎక్కిన వాళ్ళైతే వేరుగా ప్రవర్తిస్తారు. లొరైన్ పోలీస్ తో ఇప్పుడు ఆర్నీలో దెయ్యం లేదు, కానీ ఇంతకు ముందు కూడా లేదు అని ప్రూఫ్ మన దగ్గర లేదు అంటుంది. డెబ్బీ నేను అక్కడే ఉన్నాను, ఓనర్ ని చంపింది ఆర్నీ అయితే కాదు అంటుంది. ఎడ్ లొరైన్ ఆర్నీ లాయర్ ని కలిసి ఆర్నీకి సపోర్ట్ చేయమంటారు. లాయర్ వెపన్ మీద ఆర్నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఓనర్ బ్లడ్ ఆర్నీ డ్రెస్ మీద ఉంది. నేను దెయ్యం హత్య చేపించిందంటే నమ్మను అంటుంది. ఎడ్ సరే, రేపు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్లి యానబెల్ ని పరిచయం చేస్తాను, అప్పుడు కూడా నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం అంటాడు. లాయర్ యానబెల్ ని చూసి భయపడి దెయ్యాలున్నాయని నమ్ముతుంది. కోర్టులో ఆర్నీ చంపలేదు, దెయ్యం అలా చేపించింది అని చెప్తుంది. ప్రూఫ్ కనుక్కోవడం ఎడ్ లొరైన్ చేతిలో ఉంది. అసలేం జరిగింది అని ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తారు. 5 months ముందు డేవిడ్ ఫ్యామిలీ ఇల్లు మారిన రోజు నుంచి డేవిడ్ వింతగా ప్రవర్తించడం మొదలవుతుంది. ఇంట్లో ఒక వాటర్ బెడ్ ఉంటుంది. డేవిడ్ ని ఏంటో వాటర్ లోకి లాగాలని చూస్తుంది. డేవిడ్ తప్పించుకుంటాడు. వాటర్ బెడ్ కింద చెక్క పాడై ఉంటుంది. ఇంట్లో వాళ్ళు నీళ్లు పడి పాడైంది అనుకుంటారు. లొరైన్ చిన్న హోల్లో నుంచి బెడ్రూమ్ కిందకి వెళ్తుంది. అక్కడ చేతబడి చేసిన వస్తువు కనిపిస్తుంది. ఎవరో డేవిడ్ ని శపించారు. శాపం డేవిడ్ నుంచి ఆర్నీకి వెళ్ళింది. చేతబడి చేసిన వస్తువేంటో తెలుసుకోవడానికి రిటైర్ అయిన ఫాదర్ దగ్గరికి వెళ్తారు. ఫాదర్ ఇంతకు ముందు చేతబడి కేసెస్ చాలా చూశాడు. కేసెస్ లో దొరికిన చేతబడి వస్తువులు తన ఇంట్లో ఒక రూమ్ లో పెడతాడు. మీకు కావాల్సిన క్లూస్ ఇక్కడ ఉండొచ్చు అంటాడు. ఫాదర్ చేతబడి చేసిన వాళ్ళు సైతాన్కి కఠినంగా పూజ చేస్తారు. మీరు ఆర్నీని కాపాడాలనుకుంటే మీరు కూడా ఏదో ఒకటి కోల్పోతారు, సిద్ధంగా ఉండండి అంటాడు. డేవిడ్ ఇంట్లో చేతబడి చేసిన వస్తువు లాంటిదే ఒక పోలీస్ చూశాను అని చెప్తాడు. ఎడ్ లొరైన్ పోలీస్ ని కలుస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసే కేసు ఏంటంటే కేటీ జెసికా 4 నెలల క్రితం నుంచి కనిపించట్లేదు. కేటీ జెసికా బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని రోజుల తరువాత కేటీ బాడీ ఒక చోట పోలీస్ కి దొరుకుతుంది. తన బాడీ మీద 22 సార్లు పొడిచి ఉంటుంది. జెసికా ఇంకా మిస్సింగ్. జెసికా ఇంటి కింద పోలీస్ కి చేతబడి వస్తువు దొరికింది. డేవిడ్ ఇంటి కింద ఉన్నది, జెసికా ఇంటి కింద ఉన్నది ఒకేలా ఉంటాయి. ఇప్పుడు పోలీస్ జెసికా కోసం వెతుకుతున్నారు. ఎడ్ లొరైన్ జెసికాని కనిపెట్టడానికి పోలీస్ కి హెల్ప్ చేస్తారు. పోలీస్ జెసికా కేస్ ఫైల్ ఎడ్ లొరైన్ కి ఇస్తాడు అని డీల్ మాట్లాడుకుంటారు.
ఉంటారు. ముగ్గురు కేటీ బాడీ దొరికిన ప్లేస్ కి వెళ్తారు. లొరేన్ కి ఇక్కడ ఏదో భయంకరమైన సంఘటన జరిగింది అనిపిస్తుంది. తనకి జెస్సికా కేటీని చంపినట్టు, తరువాత భయంతో పరిగెత్తుతూ నదిలో పడినట్టు విజన్ వస్తుంది. పోలీస్ కి జెస్సికా నదిలో ఉంది అని చెప్తుంది. పోలీస్ కి నదిలో ఒక బాడీ దొరుకుతుంది. జెస్సికాదో కాదో ఇంకా తెలియదు. పోలీస్ రేపు మీకు జెస్సికా కేస్ ఫైల్ ఇస్తాను అంటాడు. ఆ రోజు నైట్ ఎడ్ లొరేన్ హోటల్లో ఉంటారు. ఆర్నీ జైల్లో ఉంటాడు. తనకి ఎప్పుడూ చాలా చల్లగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న ఎవరో తనతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడూ తనతో ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అందుకే నిద్ర పట్టదు. ఇప్పుడు అది ఆర్నీని సూసైడ్ చేసుకోమని చెప్తుంది. డెబ్బీ ఎడ్ కి కాల్ చేసి ఆర్నీ గురించి చెప్తుంది. ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. జైల్లో ఒక గార్డ్ ఆర్నీకి హోలీ వాటర్ ఇస్తాడు. తన సెల్లో తన చుట్టూ హోలీ వాటర్ పోసుకొని ప్రే చేస్తూ ఉంటాడు. డేవిడ్ ని పట్టుకున్నప్పుడు లొరేన్ కి విజన్ వస్తుంది. అప్పుడు అది ఏంటో తనకి తెలియదు. ఇప్పుడు ఆలోచిస్తే చేతబడి చేసే వాళ్లతో లొరేన్ కి కనెక్షన్ ఉంది అని తెలుస్తుంది. నదిలో ఉన్నది జెస్సికా బాడీ అయితే ఆ కనెక్షన్ ఇంకా ఓపెన్ లోనే ఉండి ఉంటుంది అనుకుంటుంది. బాడీ ఎవరిదో చూస్తారు. బాడీ జెస్సికాదే. లొరేన్ జెస్సికా బాడీని టచ్ చేస్తుంది. విజన్ వస్తుంది. విజన్ లో ఒక మంత్రగత్తె విచ్ ఆర్నీ మీద మళ్ళీ చేతబడి చేయడం చూస్తుంది. ఆర్నీని చెయ్యి కోసుకునేలా చేస్తుంది. లొరేన్ గట్టిగా ఇంకాపై అనగానే విచ్ క్యాండిల్స్ ఆరిపోతాయి. బుక్ పడిపోతుంది. విచ్ లొరేన్ ఎదురు పడతారు. కనెక్షన్ రెండు వైపులా ఉంటుంది. లొరేన్ విచ్ వైపుకి ఎలా వెళ్ళిందో విచ్ కూడా లొరేన్ దగ్గరికి వస్తుంది. ఒక డెడ్ బాడీ లెగిచి లొరేన్ ని అటాక్ చేయడానికి వెళ్తుంది. ఎడ్ పరిగెడుతూ వెళ్లి లొరేన్ చెయ్యి జెస్సికా బాడీ మీద నుంచి లాగేస్తాడు. లొరేన్ కి విచ్ కి కనెక్షన్ పోతుంది. డెడ్ బాడీ కింద పడుతుంది. ఎడ్ లొరేన్ జెస్సికా కేస్ ఫైల్ తీసుకొని ఇంటికి వెళ్తారు. అక్కడ డెబ్బీ ఉంటుంది. ఆర్నీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. ఎడ్ అసిస్టెంట్ డ్రూ విచ్ క్రాఫ్ట్ గురించి చర్చ్ లో బుక్ వెతుకుతాడు. బుక్ లో శాపం పూర్తి అవ్వాలంటే ఇద్దరిని బలివ్వాలి. ఒకళ్ళు మర్డర్ అవ్వాలి, ఇంకొకరు సూసైడ్ చేసుకోవాలి. విచ్ చేతబడి చేస్తున్న ప్రదేశాన్ని నాశనం చేస్తే శాపం పోతుంది అని ఉంటుంది. తరువాత ఏదో భాషలో రాసుంటుంది. విచ్ ఎడ్ లొరేన్ ని చంపేలా చేస్తుంది. సమయానికి డ్రూ ఎడ్ ని ఆపుతాడు. వాళ్ళ ఇంటికి నిన్న పువ్వులు వస్తాయి. ఇవాళ పువ్వులు బూడిదలా అవుతాయి. కుండీలో చేతబడి వస్తువు ఉంటుంది. విచ్ ఎడ్ లొరేన్ మీద కూడా శాపం పెట్టింది. నెక్స్ట్ రోజు డెబ్బీ ఆర్నీ దగ్గరికి వెళ్తుంది. ఎడ్ డ్రూ జెస్సికా కేస్ ఫైల్స్ చూస్తారు. లొరేన్ బుక్ ని ట్రాన్స్లేట్ చేపించడానికి రిటైర్ అయిన ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. ఎడ్ డ్రూ జెస్సికా ఫైల్ లో క్లూస్ బట్టి విచ్ ఎక్కడ ఉందో కనిపెడతారు. డ్రూ పోలీస్ కి కాల్ చేసి ఫాదర్ ఇంటికి వెళ్ళమంటాడు. ఫాదర్ వైఫ్ బేబీ పుట్టేటప్పుడు చనిపోయింది. ఫాదర్ కి ఒక కూతురు ఉంటుంది. తనే విచ్. ఫాదర్ కి తన కూతురే చేతబడి చేస్తుంది అని తెలుసు. కానీ తన కూతురు కాబట్టి ఏమీ చెయ్యలేకపోతాడు. ఆర్ని తను వచ్చేస్తుంది అంటాడు. ఫాదర్ లొరేన్ కి మా ఇంటి కింద టనల్స్ ఉన్నాయి, తను అక్కడే ఉండి ఉంటుంది అని లొరేన్ ని పంపిస్తాడు. విచ్ వచ్చి ఫాదర్ ని చంపేస్తుంది. లొరేన్ కి ఫాదర్ చనిపోయినట్టు విజన్ వస్తుంది. విచ్ చేతబడి చేసే ప్రదేశం కనిపిస్తుంది. టేబుల్ పడేయాలి అని ట్రై చేస్తుంది కానీ టేబుల్ చాలా బరువుగా ఉంటుంది. విచ్ లొరేన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఎడ్ ఫాదర్ ఇంటికి వస్తాడు. లొరేన్ ని పిలుస్తాడు. లొరేన్ ఎడ్ అని అరుస్తూ పరిగెడుతుంది. ఎడ్ టనల్ లోకి వెళ్తాడు. విచ్ ఎడ్ కి మంత్రం వేసి లొరేన్ ని చంపు అని చెప్తుంది. ఎడ్ లొరేన్ ని చంపడానికి వెళ్తాడు. విచ్ చేతబడి మొదలు పెట్టి ఆర్నీని సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. కానీ డెబ్బీ ఆర్నీని ఆపుతుంది. లొరేన్ ఎడ్ తో నేను లొరేన్ ని, విచ్ మాయలో పడకు అంటుంది. ఎడ్ కి లొరేన్ తో ఉన్న జ్ఞాపకాలు గుర్తొస్తాయి. విచ్ మాయ నుంచి బయటికి వచ్చి సుత్తితో విచ్ చేతబడి చేసే టేబుల్ ని పగలగొడతాడు. ఆర్నీ కింద పడిపోతాడు. విచ్ పెట్టిన శాపం పోతుంది. సైతాన్ విచ్ ని చంపేస్తుంది. పోలీస్ ఫాదర్ ఇంటికి వస్తారు. ఎడ్ చేతబడి చేసిన వస్తువుని తన ఇంట్లో మ్యూజియంలో పెడతాడు. ఆర్నీని మర్డర్ కేసులో 5 years జైల్లో వేస్తారు. జైల్లో ఉన్నప్పుడే డెబ్బీని పెళ్లి చేసుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.